సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్ది నరసింహారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ రాష్ట్రంలో పాలనపై దృష్టి పెట్టడం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ఆయనకి కనబడడం లేదు. ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎంత అభివృద్ధి జరిగిందని తెలిపిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న యథేచ్ఛమైన రాజకీయ కొనుగోళ్లను బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పశువుల సంతలను కొన్నంతగా ఈజీగా ఇవాళ డబ్బులు ఇచ్చి బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇమ్మీడియట్గా ఇటువంటి చర్యలు మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ గారు ఒక చేత రాజ్యాంగం పట్టుకొని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడుస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో మీరు పెట్టింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటో ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారని దృష్టిలో ఉంచుకోండి. 10వ షెడ్యూల్లో ఫిరాయింపుల చట్టంలో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఒక క్లాజ్ మేము యాడ్ చేస్తాము, చట్టం చేస్తాము. ఏ సభ్యుడైనా కానీ ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడి ఇంకో పార్టీకి మారితే అతనికి సహజంగానే అతని సభ్యత్వాన్ని కోల్పోయే విధంగా చట్టం చేస్తాము, మేము దీన్ని అమలు పరుస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి కూడా అదే చెప్తున్నారు. అది నమ్మి మిమ్మల్ని 8 సీట్లు ఇచ్చి ప్రజలు తెలుస్తున్నారు. మరి మీరు చేస్తుంది ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ సంగతి దేవుడేరు, డిస్క్వాలిఫికేషన్ సంగతి దేవుడేరు. ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ నాయకుడిని, ఎమ్మెల్యేలను తీసుకొని మీరు ఎంపీ టికెట్ చేయడం ఒకవైపు, ఇవాళ ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీలందరినీ తీసుకొని మీరు ఏం సూచన, ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలకు? రాజ్యాంగాన్ని రక్షిస్తాము, పార్టీ రాజీనామా చేసినా తీసుకోవాలి. మీరు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేదండి. ఏదైనా ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి వేరే పార్టీలో పోతే రాళ్ళ తీసుకొని కొట్టాలి. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరిని రాళ్ళని తీసుకొని కొట్టాలి? చేర్చుకుంటున్న నిన్ను కొట్టాలి రాళ్ళని తీసుకొని. ఆ పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణలో. వద్దంటుంటే కాంగ్రెస్ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో వద్దురో మొర్రోని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడము ఎంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో మనకు తెలియబడుతుంది. ఇక పరిపాలన మొత్తం కూడా పడికేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఏ స్కీములు అమలు పడటం లేదు. నువ్వు చెప్పిన పథకాలు ఏవి కూడా ఇంతవరకు ప్రజలు పట్టించుకున్న నాదు లేదు. ఇప్పటికీ దరిదాపు 100 కొద్ది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు కూడా 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభాకర్ అనే రైతు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటే పలకరించే నాదు లేదు. రైతు బీమా ఎటుపోయింది ఎవరిని తెలవట్లేదు. రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసింది రేవంత్ ప్రభుత్వం. రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, పంట బోనస్లు అన్నారు అది లేదు, పెట్టుబడి సాయం లేదు, 24 గంటల కరెంటు లేదు, నీళ్లు లేదు. ఇవన్నీ మర్చిపోయి మహిళలకు 2500 అన్నారు, మాలకు అదే పోయింది. నిరుద్యోగులకు దారుణంగా మోసం చేసిండ్రు. నిరుద్యోగులకు 4,000, 5 లక్షల క్రెడిట్ కార్డు అన్నీ అటే పోయింది. ఏమి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ డేట్లు ప్రకటిస్తామన్నారు. ఇలా గ్రూప్ 1కి సంబంధించి 1 ఇష్టం అన్నారు, అది లేదు. అన్ని వర్గాలను మేము మోసం చేసింది. ఇక మీరు ఏమైనా కానీ ఒకటే కాన్సన్ట్రేషన్, డబ్బు సంపాదన ఎట్లా ఇతర పార్టీలు ఎట్లా దించాలో వాళ్ళు ఎట్లా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలు అనేది తప్పితే ఆ యావ తప్పితే వేరే చూయినట్టుగా